వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా దొంగ ఓట్లని దొంగ ప్రచారం చేసుకుంటూ దొంగ బాబా రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ ఖాన్ తన ఒక మీటింగ్ ఏదైతే పెట్టుకున్నాడో ఆ మీటింగ్ లో నౌషాద్ అనే వాళ్ళ కార్యకర్త మైక్ తీసుకొని అసభ్యకర మాటలు మన మోడీ గారి తల్లి మీద మాట్లాడినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన జ్వాలలు ఎలా ఉన్నాయో దాదాపు అందరికీ తెలుసు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మేము కూడా హనంకొండ భారతీయ జనతా పార్టీ జిల్లా పక్షాన మేము కూడా ఇక్కడ దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఈ మైనార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నౌషాద్ అనే ఆయనను ఇట్లాంటి కుక్కలను ఎంబడేసుకొని తిరుక్కుంటూ మామూలుగా కాదు, వాళ్ళు ఒక మానవ జన్మ కాకుండా వాళ్ళు ఓ పందులకు పుట్టినట్టు ఏవైతే భాష మాట్లాడుతున్నారో వాళ్ళు మార్చుకోకపోతే బిడ్డ మిమ్మల్ని దేశంలోకి వెళ్ళి తరిమి కొట్టే రోజులు దగ్గర వస్తున్నాయి. ఇట్లాంటి కుక్కలను తరిమి కొడతారు. వారిని తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద ఏదైనా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ విధించాలని కోరుకుంటూ హనంకొండ జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ రాహుల్ గాంధీ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటికే భూస్థాపితం అయింది. రానున్న రోజులలో ఒక్క సీటు కూడా గెలవకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డ రాహుల్ గాంధీ నువ్వు ఇప్పటికైనా తెలుసుకో. ఇట్లాంటి నువ్వు ఇన్ని రోజులు పాకిస్తాన్ కు సపోర్ట్ ఇచ్చుకున్నావు, చైనాకు సపోర్ట్ ఇచ్చుకున్నావు, అన్ని సపోర్ట్ల నీ దొంగ వ్యాపారాలు నీ దొంగ సంబంధాలు మొత్తం అందరూ యావత్ భారతదేశం గమనించింది కాబట్టే నీకు ఏ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడకుండా చేసింది. దురదృష్టకరం మన తెలంగాణలో ఇప్పటి వరకు కళ్ళు తెరవలే, కాదంటే ఇప్పుడు ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. బిడ్డ రానున్న ఎలక్షన్లలో నీకు ఒక్క సీటు కూడా రాకుండా ఈ తెలంగాణలో రేపు కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలు చూసినాక నీకు అర్థమవుతుంది. కర్ణాటకలో అయినా కానీ ఇక్కడైనా కానీ తమిళనాడులో అయినా కానీ ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీకు ఇక నామరూపాలు లేకుండా పోతాయి. బిడ్డ మీరు పోయి పాకిస్తాన్ లో బతకాలే కొడుకులారా. మీరు ఇన్ని రోజులు చేసిన ఆగడాలు ఇప్పటికీ సహించు, ఇక ప్రజలు సహించేందుకు సిద్ధంగా లేరు. కాబట్టి రాహుల్ గాంధీ డౌన్ రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఒక ప్రధాని తల్లిని దూషించినప్పుడు వీళ్ళందరూ అక్కడ ఏమంటారు, వాళ్ళు క్షుణకానందాలు పొందింది కాబట్టి వీళ్ళందరూ కూడా క్షమాపణలు చెప్పాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.